హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. నేనైతే సండే రోజు మార్నింగ్ టిఫిన్ పూరి చేద్దామని, పూరీలోకి ఎగ్ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి ఎగ్ కర్రీ చేద్దామని చేస్తున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేశాను. ఎగ్ కర్రీ సింపుల్గా చేస్తాను, రైస్లోకి కాదు కాబట్టి. ముందే పూరి పిండి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడే చేస్తాను, నేను గ్యాస్ బండ మీద పూరీలు చేస్తాను. పూరి పిండి అనేది ఒక 1/2 అవర్ ముందే కలిపి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది పిండి. పూరీలు మంచిగా మెత్తగా వస్తాయని కలిపి పెట్టుకున్నాను నేను. దాని తర్వాత ఈలోపు ఎగ్ కర్రీ ఆనియన్స్ వేగేలోపు పూరీలన్నా చేద్దామని చేస్తున్నాను. మీరేం టిఫిన్ చేసుకున్నారు? ఈరోజు సండే కాబట్టి. నేను ఎప్పుడు సండే రోజు పూరీయే చేయాలని కాదు, మ్యాక్సిమం ఇడ్లీ దోశ చేస్తా. పూరి రేరు, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఎవరన్నా వచ్చినా, ఇంటికి గెస్ట్లు వచ్చినా, లేకపోతే మా అమ్మ ఎవరో ఒకరు వచ్చినప్పుడే నేను పూరి చేస్తా. ఎప్పుడు చేయను, ఎందుకంటే పొద్దున్న ఆయిల్ ఫుడ్ అని మా ఆయన తినడు అనమాట. ఎక్కువ మ్యాక్సిమం ఇడ్లీయే చేస్తాను. సండే రోజు లేటుగా లేస్తాం కాబట్టి ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను. మా చిన్న బాబుకి అయితే ఆల్రెడీ నేను ఉగ్గు చేసి పెట్టిన. ఇంకా మాకు చికెన్ తెచ్చేలోపు పూరి అని ఇది ఎగ్ కర్రీ చేద్దామని చేస్తున్నాను. ఎగ్ కర్రీ అయ్యేలోపు పూరి కూడా చేసేస్తున్నానండి. ముందుగా ఆయిల్ పోసుకొని, పూరీలు బాగా పొంగాలంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. బాగా వేడిగా ఉంటేనే పూరీలు అనేవి పొంగుతాయి. నేను ఎప్పుడు చేసినా పూరీలు మాత్రం బాగానే పొంగుతాయి అన్నమాట. పిండి కూడా కొంచెం మంచిగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట పూరీలు. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో, ఇలా పొంగాలి. నేను అంటే ఓన్లీ ఉప్పు తప్ప ఏం వేయనండి. కొంతమంది షుగరు, మిల్క్ అన్నీ యాడ్ చేస్తే కలర్ వస్తాయి అంటారు, కానీ నేను ఏం చేయను. ఇది మా టిఫిన్, పూరి విత్ ఎగ్ కర్రీ. ఎప్పుడు నేను చపాతీలోకే చేస్తా, కాకపోతే ఈసారి ఏంటంటే పూరీలోకి చేసా. వేరే కర్రీ చేయడం ఇంట్రెస్ట్ లేక, తొందరగా అయిపోయిద్దని. ఈలోపు వెళ్ళి మా వాళ్ళు చికెన్ తెచ్చారనమాట, మా హస్బెండ్ అని మా పెద్ద బాబు వెళ్ళి. ఇంకా నేను చికెన్ వండుతూ రైస్ పెడదామని రైస్ పెట్టేస్తున్నాను. రైస్ అయ్యేలోపు ఇక చికెన్ కూడా అవుతుందని కొంచెం లేటు అవుతుందేమో అన్నట్టుగా తొందర చేస్తున్నాను. మళ్ళీ మా పెద్ద బాబుకి ఆకలి అవుతుంది కాబట్టి టయానికి పెట్టాలి కదా పిల్లలకి. నేనైతే రైస్ కుక్కర్లోనే రైస్ పెడతా, గ్యాస్ మీద వండను. కొంచెం ఉంటే ఎప్పుడో ఒకసారి గ్యాస్ మీద వండుతా, కానీ మ్యాక్సిమం నేను రైస్ కుక్కర్లోనే వండుతా. ఎందుకంటే ఇక అది నేను ఇట్లా చూసి పెట్టడం అంటే ఏం చేయను, గంజి వార్చుకునేలాగే చేస్తాను. అందుకని మా చిన్న బాబు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కాబట్టి నేను రైస్ కుక్కరే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. చికెన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొత్తిమీర ఇచ్చారు ఫ్రీగా. ఆల్రెడీ మాకు ఉంది మా ఇంట్లో కొత్తిమీర, కానీ ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు తెచ్చిందని ఇదే వేస్తున్నాను. చికెన్లో ఇచ్చారని. ఇక్కడ ఏంటంటే నేను చికెన్ వండేటప్పుడు కొత్తిమీర వేసి క్లిప్పిపోయింది, కారం ఉప్పు అన్నీ వేసుకునేది. ఈలోపు మా చిన్న బాబు లేసాడనమాట. ఇప్పుడే మంచిలు తాపించిన, అందుకే ఆ చుక్కలు అట్లున్నాయి బుగ్గ మీద. నిద్ర లేచిండుగా, ఫేస్ అట్లుందనమాట. ఇక వీడిని ఎత్తుకొని టమాటా చారు చేద్దామని టమాటాలు కట్ చేసిన. సింపుల్గా చేద్దామని సింపుల్ ప్రాసెస్లో ఇక వాడిని ఎత్తుకొని ఇవన్నీ చేసిన అనమాట. కొంచెం వాడు చికాకు చేస్తాడని చికెన్ ఫ్రై చేసిన, అందుకని టమాటా చారు చేద్దామని టమాటా చారు చేస్తున్నా. ఎప్పుడు నేను చికెన్ గ్రేవీ కర్రీ లాగే చేస్తా, 2 వంటలు ఎందుకు అన్నట్టుగా ఒకటే చేస్తా. ఇంకెప్పుడు తిని బోర్ కొడుతుందని ఇప్పుడు వెరైటీగా చేద్దామని టమాటా చారు ఇలా చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా వేరే చేసుకుంటేనే కొంచెం తినబుద్ధి అవుతుంది. ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఒకే టేస్ట్ ఏం బాగుంటుందండి. ఇంక అన్నీ కారం ఉప్పు అన్నీ ఒకేసారి వేసి ఇక టమాటా చారు తాలింపు పెట్టేస్తున్నా. వాటర్ అయిపోయినాయి అనమాట, వాటర్ తీసుకురావడానికి వెళ్ళిన. మా ఇంటి ఎదురుగానే వాటర్ ప్లాంట్. ఇంకా చూడండి, ఎప్పుడు బయటకు వెళ్తే బయటకు పోదామా అన్నట్టుగా చూస్తున్నారు ఇద్దరు. మా చిన్నపిల్లగాడు చూడండి ఎట్లా ఉరుకుతుండో. బయట ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటాడు, అదే లోపల మాత్రం నా సంకే ఉండాలా. ఇక లాస్ట్లో మెంతి పొడి వేసి
గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. రైస్, మార్నింగ్ చేసిన పూరి, ఇక టమాటా చారు చేశాను కదా, టమాటా చారు, పక్కన చికెన్. ఇది ఈవినింగ్ అండి. ఇక తినేసిన తర్వాత ఇక ఈవినింగ్ ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నా. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ ఇంకేమన్నా పడితే అప్పుడప్పుడు ఊడుస్తూనే ఉంటాయి. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఊడుస్తూనే ఉండాలి. ఇక మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ తీసి మడత పెడుతున్నా. ఇక మా చిన్న బాబు కూడా నేను మడత పెడతా అన్నట్టుగా వస్తుండగా, మడత పెట్టడం ఏమి ఉండదు అందులో, ఇంకా అవి ఇవి తీయాలి అట్లా. మా పెద్ద బాబు ఏంటంటే వాళ్ళ డాడీ అప్పుడే వెళ్ళిండని ఏడుస్తుండు, డాడీ అని. ఇంక వీడేమో నా దగ్గరికి వచ్చి ఇక నన్ను గుంజుతుండు, మీదెక్కి కూర్చోవాలని. ఎత్తుకొని చేయాలి అన్ని పనులు, ఏది చేసినప్పుడు నేను కింద కూర్చున్నా కాబట్టి అట్లా నిల్చొని ఉండు. ఇంకా చూడండి ఏం చేస్తాడు, అన్ని కళలు చేస్తాడు. వాళ్ళ అన్నని బెదిరిస్తుండు. తక్కువలు కాదు, ఇంటికి చిన్నోళ్ళు అంటే ఇక ముద్దులే. అది చూస్తాను చూడండి ఎట్లా మడతేస్తుంది, ఏంది, ఏది చూస్తే అదే. కళలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఎట్ట చేస్తాడో. ఇక ఆ చున్నీని అట్టేస్తాడు, ఇటేస్తాడు. ఇంకా మా పెద్ద బాబు అయితే ఏడుస్తుండు, వాళ్ళ డాడీ వెళ్ళిండని, డాడీ డాడీ అని ఏడుస్తాడు. ఇంకా భూమి ఆట ఆడతాడు అనమాట ఆ చున్నీతోటి, భూ భూ అనుకుంటా. చూడండి ఎట్లా ఆడుతుండ. నీ కళ్ళు ఉంటాయి కానీ ఎవరన్నా ఉంటే మాత్రం కొత్త చేస్తాడు. ఇంట్లో వరకు బాగానే ఉంటాడు, బయటికి వెళ్తే మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళాడు మా చిన్న బాబు. ఇంట్లో వరకు బాగానే ఉంటాడు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కానీ నేను ఉన్నప్పుడు ఇంకెవరన్నా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మంకు చేస్తాడు అనమాట, నా దగ్గరే ఉంటున్నాడు. ఇంకా బట్టలు అయితే మడతేసుకున్నా, వెళ్ళి సర్దుకుంటా అండి, లోపల పెట్టి వేసుకోవడమే. ఇంక మా పెద్ద బాబు కూడా నాకు హెల్ప్ చేశాడనమాట, అవి తీసుకొచ్చి ఇవ్వటం, నేను పెట్టేసుకున్నా. ఇంక మా చిన్న బాబుకి ఏంటంటే ఉగ్గు చేస్తున్నా. ఎప్పుడో ఒకసారి ఇన్స్టెంట్గా సడన్గా కావాలంటే నేను ఇంకా ప్రిపేర్ చేసే లోపల ఈ ఉగ్గు అయితే తొందరగా అవుతుందని చేసి పెట్టుకుంటా. ఒకేసారి చేసి పెట్టుకుంటే 10-15 డేస్ అలా వస్తుంది. ఏదైనా మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా నేను సడన్గా ఉండకపోతే యూజ్ అవుతుందని ఉగ్గు చేసుకున్నా. ఇది అనుకోకుండా కటింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇక మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళమంటే ఇక సెలూన్ షాప్కి తీసుకెళ్ళిండు. అసలు నేను ఎప్పుడు అంటే ఇది సెకండ్ టైమే మా పెద్ద బాబుకి సెలూన్ షాప్కి వెళ్ళడం. నేనైతే అసలు కొత్తగా అనిపించింది చేస్తుంటే మంచిగా. మా చిన్న బాబుకి కూడా ఒకసారి పెట్టి చూసినాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి నీళ్ళు కొట్టేసుకున్నా. ఇంకా నేను నైటే క్లీన్ చేసుకుంటా అండి. నీళ్ళు కొట్టేసుకొని ఫ్రెష్తో మొత్తం నీళ్ళ బయటకు అనేసి ఇక గ్యాస్ క్లీన్ చేసుకున్నా, తినేసినాం. గ్యాస్ క్లీన్ చేసుకొని ఆ గిన్నెలన్నీ రుద్దుకున్నాను. ఇక ఈరోజు సండే కాబట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం, నీసు తెచ్చుకున్నాం కాబట్టి మొత్తం వాష్ చేసుకొని ఇంకా గ్యాస్ బల్ల మొత్తం క్లీన్ చేసుకుంటా. ఎప్పుడు ఇంతే ప్రతి సండే కూడా. ఇంకా గిన్నెలు కూడా మొత్తం కడిగేసుకున్నా. ఇదండి నా కిచెను. ఇక మార్నింగ్ ఏ పని ఉండదు అనమాట, డైరెక్ట్గా మిల్క్ గ్యాస్ మీద పెట్టుకునేటట్టే ఉంటుంది. ఇక నైటే ముగ్గేసుకొని ఉంటాయి, ఎందుకంటే మాకు ఇంటి ముందు వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి మార్నింగ్ 6కి లేచినా ఫుల్ జనం ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.